హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు టేస్టీ చికెన్ పకోడీ అయితే చేసి చూపిస్తున్నా. దానికోసం అయితే 1 కేజీ చికెన్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. చిన్న పీసెస్లో కట్ చేసిన చికెన్ అయితే తీసుకొని 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసి కడిగి తీసుకోవాలి. దీనిలో అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్లు వేయాలి. అలాగే దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు. నేను వచ్చేసి ఇవి కుడి చేతితోనే వేస్తున్నానండి. ఇది సెల్ఫ్ కెమెరా కావడం వల్ల ఎడమ చేయిలా కనిపిస్తుంది. అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం ఇవన్నీ కూడా వేసుకోవాలి కదా. ఈ విధంగా సాల్ట్ కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలాను కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇది 1 కేజీ చికెన్కి సంబంధించిందండి ఈ ప్రాసెస్ మొత్తం. అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి, ఒక చిటికెడు జీలకర్ర పొడి. అలాగే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఇది కూడా చాలా కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదన్నీ బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి శనగపిండి, బజ్జీ పిండి అనేసి మనకు ఉంటుంది. అలా కాకపోతే శనగపిండి కానీ బియ్యం పిండి కానీ అది కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు శనగపిండి వేస్తే 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. లేదా బజ్జీ పిండి అని ఉంటుంది, దానిలోనే అన్నీ కలిపి ఉంటాయి, అదైనా వేసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే చాలు. అలాగే సాల్ట్ అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ పీస్ అంటే నిమ్మకాయ ఉంటుంది కదా, అది కూడా ఒక హాఫ్ నిమ్మకాయని కూడా వేసుకోవాలి. మనం ఎప్పుడైనా చికెన్ పకోడీ అలాంటివి చెయ్యాలి అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా సరే ఇవన్నీ కలిపి సైడ్కి పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనం పకోడీ చేసుకున్నామంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లోకి లోపలికి వెళ్ళి చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఉప్పు కారం అన్నీ బాగా సరిపోతాయండి. అప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తినడానికి. చూసారా, నేను ఇవన్నీ వేసి అయితే వీటికి బాగా పట్టించేసాను. వచ్చేసి ఈవినింగ్ చేస్తాను పకోడీ అనగా ఆఫ్టర్నూనే ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. ఒక మినిమం ఒక 3-4 అవర్స్ అయినా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే మనం పకోడీ చేయడానికి బాగుంటుంది. కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుంది. చూసారా, ఈ విధంగా పెట్టిన తర్వాత 3-4 అవర్స్ తర్వాత ఈ విధంగా కిందకి వాటర్ కూడా చేరిపోయింది. చూసారా, ఇవన్నింటినీ మరొకసారి నీట్గా కలుపుకోవాలి. మనం పౌడర్ వేసాం కదా, శనగపిండి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 స్పూన్లు శనగపిండి వేసుకుంటే చాలు, బాగుంటుంది. అన్నీ మరొకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పీస్ కూడా ఫ్రై చేసుకోవడమే చికెన్ పకోడీ. మనం ఈ విధంగా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రోడ్డు పైన కొంటూ ఉంటాం కదా చికెన్ పకోడీ, ఆ టేస్ట్లోనే ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు ఎవరైనా కావాలి అంటే ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్ అంటే హెల్తీ కాదు, కాకపోతే రోడ్ సైడ్ దాంతో పోల్చుకుంటే ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది. చూసారా చికెన్ పకోడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.